జంట హంసలు. అనగనగా హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక పవిత్రమైన కొలను ఉండేది. అనేక రకాల దివ్యత్వం కలిగిన జీవులు ఆ కొలను పరిసర ప్రాంతాలలో జీవనం సాగిస్తూ ఉండేవి. అదే కొనలలో మాయ, ఛాయ అనే రెండు హంసలు జీవిస్తూ ఉండేవి. ఆ రెండు హంసలు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేవి. ఆ రెండు హంసలు ఎల్లప్పుడూ కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవి. ఒకదాన్ని వదిలిపెట్టి మరొకటి ఉండేవి కావు. ఆ రెండింటినీ చూసి మిగిలిన హంసలు చాలా ఈర్ష్యపడుతూ ఉండేవి. ఈ రెండు హంసలు ప్రాణమిత్రులుగా ఎంతో సంతోషంగా ఉండేవి. ఒకసారి హిమాలయ పర్వతపాద ప్రాంతంలో రాజ్యం ఏర్పరచుకున్న రాజు హిమాలయ ప్రాంతాలకు తీర్థయాత్రలకై వచ్చాడు. హిమాలయ ప్రాంతంలోని కొలనులోని గల మాయాఛాయలను చూసి ముగ్ధుడయ్యాడు. ఆ అందమైన జంట హంసల పట్ల ఆకర్షితుడై తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు: ఈ జంట హంసలు నా రాజదర్పానికి ప్రత్యేకలుగా ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా నా ఉద్యానవనంలో కొలనులోకి తీసుకువెళ్ళాలి అని ఆలోచించాడు. రాజు తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చిన తరువాత రాజదర్బారును ఏర్పాటు చేసి తన మంత్రులను, సామంతులను అందరినీ పిలిపించి తన మనసులోని కోరికను తెలియజేశాడు. నాకు ఆ దివ్యత్వం కలిగిన జంట హంసలను ఉద్యానవనంలోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడకు తీసుకురండి. దానికి కావలసిన ఏర్పాట్లను చేసుకోండి అని ఆజ్ఞాపించాడు రాజు. రాజు యొక్క కోరికను విన్న మంత్రులు ఆయన కోరికను ఎలా తీర్చాలని ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ రాజ్యంలో అందరికంటే నైపుణ్యంగా పక్షులను పట్టే వేటగాడిని తీసుకువచ్చి అతనితో మాయా, ఛాయ అనే జంట హంసలను తమ రాజ్యానికి తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించారు. ఆ వేటగాడు హిమాలయాలలోని కొలను ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ జంట హంసలను చూడగానే అతను కూడా వాటి పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ తనకు అప్పగించిన పనిని గుర్తుకు తెచ్చుకొని వాటిని పట్టుకోవడానికి వలను పన్ని దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. కొద్దిసేపటి తరువాత ఛాయ వేటగాడు పన్నిన వలకు చిక్కింది. తనకు కావలసిన ధాన్యపు గింజలను ఏరుకు తినడానికి ఛాయ కొలను గట్టుకు వచ్చి తన చేతికి చిక్కింది. ఛాయ వలలో చిక్కడం గమనించిన మాయ గట్టిగా ఏడుస్తూ సహాయం కోసం మిగిలిన వాటిని పిలవసాగింది. మాయ ఏడుపు విన్న వేటగాడు ఏం జరిగిందో చూద్దామని ఆ ప్రదేశానికి వచ్చాడు. అక్కడ మాయ తన స్నేహితురాలు కోసం హృదయ విదారకంగా ఏడవడం చూశాడు. ఛాయ తన స్నేహితురాలని ఉపశమనింపజేస్తూ ఈ విధంగా అంటున్నది: ఓ చెలి, బాధపడకు. వేటగాని వలకు నేనే ఒక్కదాన్నే చిక్కాను. నీవైనా ఇక్కడి నుండి తప్పించుకొని వెళ్ళి హాయిగా జీవించు అని అన్నది. ఆ మాటలు విన్న మాయ ఈ విధంగా బదులిచ్చింది: నిన్ను వదిలి నేనే ఎలా వదలను చెలి? నన్ను కూడా ఆ వేటగాడు బంధించి తీసుకుపోని. అప్పుడు ఇద్దరం కలిసి ఉంటాము. లేకపోతే ఇద్దరం కలిసే చస్తాము. ఆ జంట హంసల మాటలు విన్న వేటగాని హృదయం కరిగిపోయింది. ఆ జంట హంసల స్నేహబంధానికి విలువనిచ్చి ఛాయను వదిలిపెట్టేశాడు. మాయ, ఛాయ ఆ వేటగానికి కృతజ్ఞతలు తెలుపుకొని కొలనులోనికి వెళ్ళిపోయాయి. ఆ వేటగాడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళి రాజుకు జరిగిన విషయమంతా వెల్లడించాడు. రాజు తన అనుచితమైన కోరికకు చాలా బాధపడుతూ ఈ విధంగా అన్నాడు: నా తెలివి తక్కువ ఆలోచనల వల్ల స్వార్థంతో అర్థం లేని కోరికను కోరాను. ఆ జంట హంసలు నిజమైన స్నేహం ఎలా ఉంటుందో నాకు తెలియజేసి నా కళ్ళు తెరిపించి నాకు గుణపాఠం నేర్పించావు. నీతి: నిజమైన స్నేహధర్మాన్ని ఎవ్వరూ విడదీయలేరు.